కొండదేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి అర్జునరాజు భీమరాజు సంజీవరాజు నాగలరాజు తోకరాజు కొండ దేవత మంచి మంచి వనమూలికలు ఉంటాయి మంచి మంచి చెట్ట క్రిములు ఉంటాయి మంచి మంచి వేరుసింగి విలేసింగి సరే ధర మీ దగ్గర ఏ జబ్బులకు మందులు ఉన్నాయి? నా దగ్గర వాయి ఉష్ణం మేకారకం కన్ని పిత్తం గుండెసూల భరసూల నీ దగ్గర ఏమలాగా భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి ఒక్క గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది, ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సవారి వస్తుంది. ఆంజనేయుడి లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో? అవు. అయితే మందు ఇగో ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండానికి సరికి దొరికిందిలే. అబ్బా ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో స్వర్గాన్ని తీసుకెళ్తాను. నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి? మనకు బాగుంది అంతే. రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు. వద్దండి. ఇప్పుడైతే ఆశ వస్తే ముగ్గురు మూలుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు? ఆ పుస్తకాలతో తెంచేసుకో. పుస్తకేసుకుని తచ్చేలాగా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు. బయటికి పోతే పోలేదు ఖుషి. ఇంకా పెత్తనాలు చేస్తుందన్నమాట. మరదలు గారా? ఆడవాళ్ళు వాడికి అయిపోయిందా? ఎంత బావగారిని అలక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటి మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్నా రోజు తప్పుకొని తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. మగవాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. వేషాలు ఉన్నాడు. నీవు పాలు పడతారు, ఎవరితో పడతారు? మూడున్నా లేని పళ్ళు ఏమిట్రా కూర్చో.
ఏమిటే పెట్టి తీసుకుని బయలుదేరా? ఈ తొమ్మిది కంపలో నేను ఒక క్షణం కూడా ఉండను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అన్న అంటాను 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం వచ్చిందన్నమాట. అంత ధైర్యం కాదే, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానం మర్యాద నీ కొంపలో తట్టుకుంది. ఏమిటన్నా మానం మర్యాద? ఏంటన్నా మానం మర్యాద? ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు? ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది. నువ్వు ఆడదంటే ఆడదు, నిన్ను ఆడదంటే ఆడజాతికి అవమానమే. అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని? ఏం చేశావా? పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా. ఏనాడైనా నీ పన్ను చేశావా? పరుగులమ్మ అంటూ ఊరిని ఉద్ధరించాలని పోయిందే. ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైంటే ఏమయ్యేది? పైగా దొమ్మరకం పట్టావు, దొమ్మరకం. జాగ్రత్త, నోరు కదిపావో నరికేస్తాను, ఇల్లు కదిలవో రాకేస్తాను.